సార్ మెగాస్టార్ గారిని మేము అందరం స్క్రీన్ మీద చూసాము. ఆయన వర్క్ స్టైల్ ఏంటి, ఆయన డాన్స్ స్టైల్ ఏంటి, ఎవ్రీథింగ్ మా అందరికీ తెలుసు. కానీ సెట్స్ మీద ఎలా ఉంటారు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఏం చెప్తారు? అసలు ఈయన మెగాస్టార్ అంటే ఒక చిన్న నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. నేను చిరంజీవి గారిని మనం సెట్లో కలిసి ఒకసారి అన్నయ్యని ఇంటి దగ్గర కలవాలి, ఇంటి దగ్గర కలవాలని నేను వెళ్ళి వెయిటింగ్లో ఉన్నా. సింపుల్గా ఒక ఖద్దరు షర్టు ఖద్దరు ప్యాంట్ తోటి మెట్ల మించి దిగి వస్తున్నాడు ఆయన. వచ్చి ఈయన కోట్లాది మంది ప్రేమించే మెగాస్టార్ వేరే ఎక్స్పెక్టేషన్లో ఉంటాం అనుకుంటాం. చూసి చాలా సింపుల్గా డౌన్ టు ఎర్త్ అండి. ఆయన వచ్చి కూర్చుని కాఫీ తెప్పించి కాఫీ తాగి అన్ని విషయాలు షేర్ చేసుకోవటం, మాట్లాడటం నిజంగా మాకు అదొక ప్రత్యేకమైన అనుభూతి. అది వారి ఇంట్లో కూర్చొని ఆయనతోటి మాట్లాడటం, నాకు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు అప్పుడు బర్త్డే సందర్భంగా. ఎందుకంటే నేను అనుకుంటా ఇప్పుడు నా బర్త్డే ఆగస్ట్ 6 వచ్చింది, ఆయనది ఆగస్ట్ 22 వచ్చింది. సో అన్నయ్య పుట్టిన నెలలోనే మనం కూడా ఉన్నాం. అదొక హ్యాపీగా ఫీల్ అవుతాం నేను. ఆగస్టులో పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులు అని చెప్తుంటుంది మా పెద్దమ్మ. అలాగా ఆగస్టులో చిరంజీవి గారు 22, మాది 6 అయింది. నా ప్రాణమిత్రుడు శ్రీహరి ఆగస్టు 15 అండి, 15th. మా ఇంట్లో అయితే 6, 7, 8 పాప వైఫ్ నాది 6, 7, 8 అందరూ ఆగస్టే. 3 కలిపి ఒకేసారి ఇస్తాం పార్టీ. ఓకే. సో ఎందుకంటే మాకు ప్రతిరోజు ఇన్స్పిరేషన్ ఎవరంటే చిరంజీవి గారు. ఆయన వే ఆఫ్ ద క్యారెక్టర్ మీద తీసుకునే శ్రద్ధ కానీ, ఆయన మాట్లాడే మాటలు కానీ, ఆయన చూపించే సేవ కానీ, కోవిడ్ వచ్చినప్పుడు ఆయన చేసిన సేవలు మర్చిపోలేం. ఈ రోజుకి బ్లడ్ బ్యాంక్ ద్వారా కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు. అలాగే నేత్రదానం చాలా. ఇక ఆయన గురించి వెళ్తే మేమే అన్నయ్యకి దిష్టి తేలినట్టు ఉంటుంది అనమాట. అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవి కండక్ట్ చేసినప్పుడు కూడా మీరు పర్సనల్గా కొన్ని ప్లేసెస్కి వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది సార్ అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు నీరసంగా ఉందని కూడా చెప్పరండి. బ్లడ్ డొనేట్ చేసే ఫ్యాన్స్ వాళ్ళు ఫోటోలు కూడా ఎగబడరండి. వాళ్ళు ఏంటంటే అన్నయ్య ఇచ్చిన పిలుపుని వాళ్ళు తీసుకుని శ్రీరాముడికి హనుమంతుడు ఎలాగో అలాగా చిరంజీవి గారికి ఫ్యాన్స్ అలాగా వచ్చి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తారు. చిరంజీవి గారికి ఒక గంటలో వస్తున్నారు అక్కడి నుంచి అంటే పర్వాలేదన్న, అన్నయ్య కోసం మేము బ్లడ్ ఇచ్చాం, మాకు అది జీవితాంతం గుర్తుండిపోద్ది. అలాగా ఒక్కొక్కళ్ళు 10 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ. క్రమశిక్షణ కలిగిన ఫ్యాన్స్ ఉన్నారంటే ఓన్లీ మెగాస్టార్ వారు. సార్ అయితే మీరు మెగాస్టార్ చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారితో మీరు నటించారు. పవన్ కళ్యాణ్ గారితో మీకు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు మూవీస్లో మీకు ఇష్టమైన డైలాగ్ ఏదైనా చెప్పంటే ఏం చెప్తారు? ఆయన ఇప్పుడు ఇక్కడ మెగాస్టార్ గారు అన్నయ్య అని మేము కొంచెం ఎంత ఆయన చక్కగా పలకరించడం కొంచెం భయం ఉంటుంది మాకు. అదే పవన్ కళ్యాణ్ గారి దగ్గర వచ్చేటప్పటికి పృథ్వీ గారు ఏ క్యారెక్టర్ దీంట్లో? గబ్బర్ సింగ్ ఎప్పుడండి. ఓకే. నేను ఒక ప్యాకెట్ ఆడేవాడిని అండి, మీరు వచ్చి రైడ్ చేస్తారంట. సరే ఇమ్మీడియట్గా మధ్యాహ్నం నుంచి షూటింగ్, ఆయన పూణే నుంచి వచ్చారు ఆ రోజు మధ్యాహ్నం నుంచి. ఎందుకంటే ఎక్కడ మనం ఒక మాట మాట్లాడితే ఒక హీరో నోటంట ఆ మాట వచ్చిందంటే అది బాగా ఎలివేట్ అయిపోద్దండి. ఏంటి ప్యాకెట్ ఆడితే కాల్ చేస్తారా అని నేను ఆయనతోటి ఇచ్చేస్తే ఆయన ఏదో అంటారు అన్నమాట, కాలవకుండా ఏం చేయమంటారు అంటే ఇది పేలుతుందండి అని అంటే, గన్ను పేలకుండా ఎలా ఉంటుందిరా, ధనాన్ని కలిసి నేను పారిపోతానండి. ఆయన ఒరే 30 years ఆగరా అంటాడు ఆయన. అది బాగా వైరల్ అయిపోయింది. సినిమాలో చేసింది 2 సీన్లే, కానీ ఎక్కడ చూసినా గబ్బర్ సింగ్లో భలే చేశారండి. ఈవెన్ చిన్నపిల్లలు సార్ 30 years ఇండస్ట్రీ అనగానే మీ పేరు చెప్పేస్తారు. ఇప్పుడు నాకు అదృష్టం ఏంటంటే అంటే మా అమ్మ ఇచ్చిన వరం అది. సార్ నిజంగా 30 years అయిందా సార్? 30 years రేపటికండి. 31. ఓకే. రేపు ఆగస్టు నెలకి అయిపోతుంది 30. ఓకే. అక్కడ మా పార్కింగ్లో మా సిస్టర్ వాళ్ళ పార్కింగ్లో కానీ ఎప్పుడైనా నేను కారులో వెళ్ళి అక్కడ పార్క్ చేయగానే ఈ సమ్మర్కి ఎక్కువ మంది పిల్లలు స్కూల్స్ హాలిడేస్ కదా, వాళ్ళు అక్కడ పెట్టి కొంచెం రే 30 years అంటుంటారు పిల్లలు. క్రికెట్ ఆడటం మానేసి పరిగెట్టుకు వచ్చి అంకుల్ మీ సినిమాలు ఏంటని
అక్కడ 7 ఏళ్ళు 6 ఏళ్ళు 5 ఏళ్ళు ఆ పిల్లలు ఒక్కసారి వాళ్ళు పెరిగి పెద్ద అయ్యే వరకు వాళ్ళ మైండ్లో నేనే ఉంటా. అది నా అదృష్టం. 30 ఇయర్స్ ఇండస్ట్రీయే ఉంటుంది, అది కూడా పృథ్వీ గారు కాదు. అంతేనండి. వాడి మైండ్లో అలాగే ఉంటుంది. నన్ను చూడంగానే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు. అది ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ బస్సులు వెళ్తుంటాయి. వాళ్ళు అసలు ఎప్పుడు చూసారో నా సినిమాలు తెలియదు. పిల్లలు యూకేజీ ఎల్కేజీ పిల్లలు అందరూ హాయ్ అంకుల్ అన్న చేతులు ఊపుతుంటారు అనమాట. సో అంటే పిల్లలు కూడా మెచ్చిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ, అది నాకు ఆనందం. సార్ నిజంగా ఆ డైలాగ్ అంత ఫేమస్ అవుతుందని, ఎంత పాపులర్ అవుతుందని, అదే ఒక మీ ఇంటి పేరుగా స్థిరపడిపోతుందని మీరు అనుకున్నారా? నేను అనుకోలేదు అసలు. అది వంశీ గారి క్రియేషను. ఉత్తేజ్ 4 రకాలుగా అనుకుని రాత్రి 12:30కి స్టార్ట్ చేశారండి. అది డేలో చాలా అనుకున్నారు, ఏది కుదరలేదు. వీరపాండ్య కట్టబ్రహ్మణ గెటప్ వేసుకుని ఓరియం లేచుడా ద్రోహంతో మమ్మల్ని వంచించి అంటే అది ఎలా చెప్పమన్నారంటే వంశీ గారు, ద్రోహంతో మమ్మల్ని వంచించి దౌర్జన్యంతో మా సంస్కృతి కింద కట్ 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 డైలాగ్ ఫ్లో మొత్తం చెప్పేద్దరా మధ్యలో కట్ చేసి ఏదో గుర్తులేనట్టు దాని మీద వెళ్దాం అన్నాడు. ఆయన ఇచ్చిన ఫ్రీడము కట్ 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 అంటే ఏంటి సార్ కట్ అని అడగంగానే బటర్ పేపర్ ఏంటి మాకు తెలియదా, 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనేటప్పటికి లైట్ బాయిల్ నవ్వడం మొదలుపెట్టారు. సో ఇదేదో బాగుందని చెప్పి ఇక దాన్ని కంటిన్యూ చేశారండి. ఎర్లీ మార్నింగ్ 4 వరకు జరిగింది. సో అప్పుడే వంశీ గారు ఒకటే చెప్పారు, ఇది నీకు ఇంటి పేరు అయిపోద్ది సినిమా అని. అలాగే వచ్చింది అది.